అండి వెల్కమ్ టు నిహారీ బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటది కదా ఈ రోజు రెసిపీ ఏంటనేది. మటన్ పాయ్ అన్నమాట. మటన్ పాయ్ విత్ ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ దోశ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ సండే రోజు మేము ఇలాగ ఇడ్లీ అండ్ మటన్ పాయ చేసుకొని తిన్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మటన్ పాయ అంటే ఏదో అనుకున్నారు, మేక కాళ్ళు. అండ్ ఇవి ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ 4 మేకకాలు తెచ్చుకున్నాం. దాంట్లో ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు బాగా రుద్ది కడుక్కోవాలన్నమాట. అంటే దానికి ఉండే ఒక బ్లాక్నెస్ పోతుంది. ఇవి ఎక్కువ మంది చేసినప్పుడు మేక తలకాయ కానీ కాలు కానీ కొంచెం స్మెల్ వస్తాయి కదా. అంటే మేము కొంచెం స్మెల్ రాకుండా చేసుకున్నాం. అది మీకు ఎలా చేసామో మసాలా ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే గ్రేవీ కోసం వచ్చేసి 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు మీడియం సైజ్వి కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఎందుకు పేస్ట్ చేశానంటే గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలని చెప్పేసి పేస్ట్ చేశానండి. నెక్స్ట్ అయితే మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము. నేను డైరెక్ట్ గా కుక్కరే పెడుతున్నాను అనమాట. మనం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్ గిన్నెలో చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో బిర్యానీ ఆకు వేసుకోండి. అండ్ ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేపుకోండి. తర్వాత అయితే మనం మేక కాలు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని కూడా దీంట్లో వేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట. అంటే ఈ పేస్ట్ దానికి పట్టేలాగా కొంచెం వీటికి ఉండే స్మెల్ కూడా పోతుంది అనమాట. ఇలాగ మనం ఆయిల్లో వేయించడం వల్ల. ఇప్పుడైతే కారం అవేం వేయకూడదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనమైతే కారము అండ్ మిరియాల పొడి కూడా కొంచెం ఘాటు కోసం ఇవి 2 వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అయితే ఉడికించాలన్నమాట. అంటే మనం ఇంకేం వాటర్ వేయట్లేదు ఇక్కడ, జస్ట్ ఇలా కలిపేసి అలా ఆ ఆయిల్లో ఇది కొంచెం బాగా వేగాలి. ఈ మేక కాల్ చేయడానికి మాత్రం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే ఆ వాసన అవంతా పోయి మనకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మసాలా చేసుకుందాం. మసాలా కోసం అయితే ఇక్కడ నేను 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక 4 మొగ్గలు, ఒక చెక్క, 1/2 ఇంచ్ చెక్క అండ్ జీడిపప్పు, యాలకులు 2 ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను అనమాట పచ్చివే. అండ్ ఇక్కడ ఈ లోపు మనం మిక్స్ చేసే లోపు ఈ గారకాలు అయితే కొంచెం వేగాయి, కొంచెం రా స్మెల్ అంతా పోతుంది అనమాట. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే 1 లీటర్ వరకు నీళ్లు పోసేసి ఈ రెసిపీలో వేసేయడం అనమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు మసాలాలన్నీ చూసుకొని మీకు కానీ కరెక్ట్గా సరిపోయినాయి అనిపిస్తే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రానివ్వండి. ఈ 10 విజిల్స్ రానిస్తే ఏమవుతుందంటే ఈ మేక కాళ్ళకుండా గుజ్జంతా ఇట్లాగా బయటకు వచ్చేస్తాయి. కర్రీ విజిల్స్ వచ్చే లోపు మనమైతే ఇడ్లీ పెట్టుకుందాం అనమాట. ఇక్కడ పిండి ఇడ్లీ మీకు తెలుసు కదా, ఉప్పుడు బియ్యంతో చేస్తారు, చెన్నై సైడ్ పెడతారు. ఆ ఇడ్లీ రవ్వ ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈ ఇడ్లీకి అయితేనే చికెన్ గానీ మటన్ గానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ దోశ కూడా బాగుంటుంది అండి. ఇక్కడైతే మా పిన్ని ఇడ్లీకి కలిపి పెట్టేసింది అనమాట. నేను ఇంకా పెట్టేశాను ఇడ్లీ కూడా. ఈ ఇడ్లీ ఉడికే లోపు మనకి 10 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. ప్యారలల్ గా 2 పనులు అయిపోయాయి అనమాట. ఇంకా మీరు లాస్ట్ లో ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. కొంతమంది చింతపండు రసం కూడా పిండుతారు, అంటే మూత తీసేగాలండి. ప్రెజర్ పెట్టక ముందే మనము పులుసులాగా వేసుకుంటారు అనమాట. దానికంటే నిమ్మకాయ రసం పిండుకుంటే టేస్ట్ బాగుంది. చింతపండు రసం పిండినప్పుడు టేస్ట్ కంటే నాకు ఇప్పుడు నిమ్మకాయ రసం పిండినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ స్మెల్ గాని లేదు, ఒక వగరు ఉంటది అనమాట. అంటే స్కిన్ కదా అది, ఆ ఎముకలకు ఉండేది కాళ్ళకి. సో నిమ్మకాయ రసం పిండడం వల్ల అండ్ మనం వేసిన మసాలా వల్ల అయితే ఆ స్మెల్ అసలు రావట్లేదు. మీరు కూడా ట్రై చేయండి అనమాట. ఫైనల్ గా అయితే మా ఆయనకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ అండ్ మటన్ పాయ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడు తినకపోయినా కూడా ఫస్ట్ టైం అయినా కూడా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నిహారిక. బాయ్.